బిజినెస్లో ఎన్నో మెలకువలు తెలిసిన హేమంత్ ప్రెజెంట్ శివతో ఫైటింగ్ కరెక్ట్ కాదని, ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చని అనుకుని శివతో కాంప్రమైజ్ అవ్వటానికి 200 మిలియన్ల అమౌంట్ని అడుగుతాడు. శివ ఆ డబ్బులిచ్చి హేమంత్ని కొట్టి తాను తన వైఫ్తో గడిపే వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసినందుకు 500 బిలియన్లు తిరిగి కట్టమంటాడు. రీజన్ లేకుండా ఇలా ఎలా అడుగుతారు? ఇది అసలు సరైన రీజనింగే కాదు. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. దీనివల్ల నువ్వు చాలా కోల్పోతావు అని కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు హేమంత్. ఓ, నీకో విషయం తెలుసా? నేను నీ వల్ల ఇబ్బంది పడ్డాను. అందుకే ఈ డబ్బులు వసూలు చేస్తున్నాను. నా వల్ల నీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను మీకు డబ్బులిచ్చాను. మీరెందుకివ్వరు అని అన్న శివ, నేనిచ్చిన టైం ముగిసిపోయింది అని టేబుల్పై ఉన్న నైఫ్ తీసుకుని గుచ్చాడు. ఆ వెంటనే ఒక వేలు నరికాడు శివ. హేమంత్ షాక్ అయి పెద్దగా అరుస్తూ ఉండగానే ఒకే ఒక్క కిక్ ఇవ్వటంతో అతని బాడీలో ఎముకలు విరిగిన శబ్దం క్లియర్గా వినిపించింది. హేమంత్ ముఖం పాలిపోయి అతను పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నాడు. అతని బాడీ అంతా నొప్పి వలన వణికిపోతుంది. అతని చేతిలోని ఒక వేలు తెగిపోయి వికృతంగా కనిపిస్తూ ఆ వేలు నుంచి విపరీతమైన బ్లడ్ వస్తుంది. ఏడుపు స్వరంతో ఒక దయ్యాన్ని చూసినట్లు శివని చూస్తూ ఉన్నాడు హేమంత్. వీడు మరీ ఇంత క్రూయలని నేను అస్సలు అనుకోలేదు అని మొద్దుబారిపోతున్న అరచేతిని చూసుకుంటూ అనుకున్నాడు హేమంత్. నేను మరొకసారి నీకు టైం ఇస్తున్నాను. కేవలం 5 సెకండ్లు మాత్రమే. ఈ 5 సెకండ్లలో నువ్వు నేను చెప్పిన పని చెయ్యకపోతే నీ 2వ వేలు కూడా తెగిపడుతుంది అని అన్నాడు శివ. నాకు కాస్త బ్రేక్ ఇస్తావా? వెంటనే అంటే ఎలా? కొంచెమన్నా టైం ఇవ్వు అని దాదాపు ఏడుస్తూ అడిగాడు హేమంత్. 7 స్టార్ యువరాజు నేను. గర్వం గౌరవం అన్నీ వదిలేసుకొని వేడుకుంటూ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నేను చేసిన తప్పుని అంగీకరిస్తున్నాను. నేను మీరు అడిగిన డబ్బులు ఇవ్వగలను. దయచేసి నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని అంటున్న హేమంత్ మాటలు పూర్తి అవ్వకముందే శివ వెంటనే హేమంత్ చేతిని పట్టుకుని మరో వేలుని నరికేశాడు. హేమంత్ పందిలా అరుస్తూ బలవంతంగా తన చేతిని లాక్కోడానికి ట్రై చేశాడు. అతని చేయి నుండి బాడీలో నుండి రక్తమంతా కారుతూ ఉంది. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ తెల్లగా మారిపోయింది. చాలా బాధగా కనిపిస్తున్నాడు. ప్లీజ్ నేనిక్కడ మీతో పోరాడలేను. మీరు నన్ను చంపేస్తారు అని బాధ నిండిన ముఖంతో ఆల్మోస్ట్ ఏడుస్తూ అన్నాడు హేమంత్. అతను ఆ రకమైన హింసను భరించలేకపోతున్నాడు. ఈ వ్యక్తి నిజంగా ఈ జనాల్లో ఉండాల్సిన వాడు కాదు. నరకంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి పంపించాలి ఇతన్ని. ఇతను నన్ను ఒక పందిలా కుక్కలా హింసిస్తున్నాడు అని బాధపడ్డాడు హేమంత్. శివ ఫేస్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది. ఇద్దరు అన్నదమ్ముళ్ళు శివ డిన్నర్ని డిస్టర్బ్ చేశారు. సో ఖచ్చితంగా ఈరోజు వీళ్ళక్కడి నుండి ప్రాణాలతో అయితే బయటకి వెళ్ళలేరని అక్కడున్న అందరికీ అర్థమైంది. నేను డబ్బులు ఇస్తాను. ప్రెజెంట్ మీకు డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ నన్నిక ఎలాంటి చిత్రవదకి గురి చెయ్యొద్దు అని కళ్ళ నిండా నీళ్లతో వేడుకున్నాడు హేమంత్. అయితే అతను చేసిన అపాలజీని శివ పట్టించుకోలేదు. వెంటనే 2 వేళ్లు తీసేసిన హేమంత్ చేతిని వెనక్కి మెలిపెట్టి బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి బరువైన సుత్తితో అతని ఎముకలు విరగ్గొట్టినట్లుగా రీసౌండ్ వచ్చింది. వెంటనే హేమంత్ ముందుకు పడిపోయాడు. అతను విపరీతంగా కేకలు పెడుతున్నాడు. అతని చెయ్యంతా రక్తసిక్తమై పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గొంతు బొంగురుపోయింది. శివ చైర్లో కూర్చొని నెమ్మదిగా టీ సిప్ చేస్తూ చాలా తేలిగ్గా, నువ్వు నా సమయాన్ని వృధా చేశావు. సో నేను నిన్ను చంపేస్తాను అని కూల్గా అన్నాడు. వద్దండి ప్లీజ్. దయచేసి మీకు మరియు మీ వైఫ్ లంచ్కి భంగం కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి. దయచేసి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మా నాన్నకి ఫోన్ చేసి మీకు ఇవ్వాల్సిన డబ్బులు తెప్పిస్తాను ప్లీజ్ అని శివని వేడుకుంటూనే ఉన్నాడు హేమంత్. అతని ముఖం ఒళ్ళంతా దెబ్బలు తగిలి రక్తం కారుతూ అతను వణికిపోతూ
చాలా దయనీయంగా ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన అక్కడున్న అందరి మనసు కలచివేసింది. ఆయన హేమంత్ పైకి చాలా పవర్ఫుల్ పర్సన్, అయితే ఇక్కడ ఒక పెద్ద అడవి కుక్కలా దయనీయమైన పరిస్థితుల్లో తన్నులు తింటాడని వాళ్ళెవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సతీష్, లాలిత్య తమ మనసుల్లోనే నిట్టూర్చారు. శివ చాలా పవర్ఫుల్ అని వాళ్లకు తెలుసు, కానీ ప్రెసిడెంట్ శివ యొక్క నిజమైన ఇన్ఫ్లుయెన్స్ వాళ్లకు తెలియదు. కానీ ఈరోజు 7 స్టార్ ప్రిన్స్ ని ధిక్కరించిన ప్రెసిడెంట్ శివ స్ఫూర్తిని చూసి వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఇండియాలో ఎవ్వరికి ఎంతమందికింత ధైర్యం ఉంటుంది? తమ కుటుంబ యజమాని సుందర్ విందా ఏకాంతంలోకి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన విందా ఫ్యామిలీ బాధ్యతలు, ఇండస్ట్రీస్ అన్నింటినీ శివ చేతికి అప్పగించి శివని చూసుకోమని వేడుకున్నాడు. అలాంటి శివ యొక్క స్పెషల్ స్టైల్కి పోటీగా ఎవరైనా ఉన్నారా? శివ ఇంత గొప్పవాడు కాబట్టి, ఇంత పవర్ఫుల్ కాబట్టే పెద్ద ఆయన శివకి ఫ్యామిలీ బాధ్యతని అప్పగించాడు. ఇక విందా ఫ్యామిలీ శివ ఆధీనంలో ఉన్నంత వరకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యామిలీని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరని అర్థమైంది సతీష్కి. సురభి సాఫ్ట్ వాయిస్తో, శివ, ఈ 7 స్టార్ ప్రిన్స్కి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, దానివల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది అని అన్నది. శివ చిరునవ్వుతో సురభి వైపు చూసి, ఇబ్బంది పడే సిచ్యువేషన్ రాదు, ఇది జస్ట్ 7 స్టార్ గ్రూప్, నేనింకా ఆ కంపెనీపై దృష్టి పెట్టలేదు. ఈరోజు నేను నీతో కలిసి చక్కగా రిలాక్స్ అవ్వాలి, డిన్నర్ చేయాలి అని వచ్చాను. నేను నిన్ను చాలా సంతోషపెట్టాలనుకున్నాను, కానీ వీడి వల్ల అంతా స్పాయిల్ అయిపోయింది, అది నాకు అస్సలు నచ్చలేదు అని అన్నాడు శివ. ఆ మాట విన్న సురభి మనసు కదిలిపోయింది. ఎందుకంటే శివ మాటల్లో అతను తన భార్యతో కలిసి స్పెండ్ చేసే టైంని ఈ అన్నదమ్ములిద్దరూ వేస్ట్ చేశారని, అందుకే తనిదంతా చేస్తున్నాడని చెప్పాడు. అంటే శివ నాతో టైం స్పెండ్ చేయడానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా? తన భార్య హ్యాపీనెస్ కోసం అతని ప్రపంచ స్థాయి యువరాజే స్వయంగా వేడుకున్నప్పటికీ ఇలా చిత్తుగా కొడుతున్నాడు. ఇలాంటి గొప్ప భర్త గురించి ఇంకా ఏం మాట్లాడాలి అని అనుకుంటూ ప్రేమ నిండిన కళ్ళతో శివ వైపు చూస్తూ ఉంది సురభి. నేను తప్పు చేశాను. మీరు మీ భార్యతో గడిపే విలువైన సమయాన్ని వేస్ట్ చేసి ఉండకూడదు. ఇది నిజంగా చాలా పెద్ద తప్పు. ప్లీజ్ నన్ను చంపొద్దు అని భయపడుతూ దయ కోసం వేడుకుంటున్న హేమంత్, నేను మీకు ఖచ్చితంగా 500 బిలియన్లు డబ్బు ఇవ్వాల్సిందే. అది నా తప్పుకు పరిహారంగా నేను మీకు చెల్లించుకుంటాను. మీరిలా అడగడంలో తప్పు లేదు. దయచేసి ఒక్క ఫోన్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి. నేను మా నాన్నతో మాట్లాడి మీకు డబ్బు చేరేలా చేస్తాను అని అన్నాడు. శివ వెక్కిరిస్తూ, ఓకే, కాల్ చేయి మీ నాన్నకి అని అన్నాడు. హేమంత్ తండ్రి 7 స్టార్ నాయకుడు. అతను మాత్రమే 500 బిలియన్లు సమీకరించే పవర్ ఉన్న పర్సన్. అయితే అతను తన కొడుకు తన్నులు తినటం వల్ల 500 బిలియన్లు ఇవ్వటం అనేది అసాధ్యం. అసలు 7 స్టార్ గ్రూప్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూడటానికి శివ హేమంత్కి కాల్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే శివ ఛాన్స్ ఇచ్చాడో హేమంత్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యి తన తండ్రికి కాల్ చేయమని తన బాడీగార్డ్కి చెప్పాడు. అతను కాల్ కనెక్ట్ చేసి, చైర్మన్ సార్ లైన్లో ఉన్నారు అని మొబైల్ ఫోన్ని భయంతో హేమంత్కి ఇచ్చాడు. హేమంత్ బాడీగార్డ్స్ అంతా ఉన్నా శివ ముందే ఫోన్ మాట్లాడటానికి అతనికి కాస్త భయం వేసింది. ఫోన్ అవతల హేమంత్ తండ్రి మాట్లాడుతున్నాడు. హేమంత్ జరిగిందంతా కొరియన్ భాషలో వణికిపోతున్న స్వరంతో తన తండ్రికి చెప్పాడు. కేవలం 30 సెకండ్లలో ఫోన్ కట్ అయింది. నవ్వుతున్న ముఖంతో శివ వైపు చూసి, మా నాన్న డబ్బులు పంపించడానికి అంగీకరించారు. డబ్బు సిద్ధం చేయడానికి కొద్దిగా సమయం ఇవ్వమని అడిగాడు. ఆ డబ్బు సిద్ధం అవగానే వెంటనే సెమిస్టర్ గ్రూప్ నుండి మీకు డబ్బు బదిలీ అవుతుంది అని అన్నాడు. అది విన్న శివ పెదవులపై నవ్వు వచ్చి చేరింది. శివ తన చేతిని పైకెత్తి హేమంత్ ముఖంపై కొట్టాడు. వెంటనే హేమంత్ నేలపై పడి రక్తాన్ని వాంతులుగా చేసుకున్నాడు. అతని బాడీ అంతా నొప్పితో మెలితిరుగుతోంది. అతని కళ్ళు చాలా విషపూరితంగా మారాయి. అతని అందమైన ముఖం యాంగ్రీగా మారిపోయింది. నేను డబ్బిస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను కదా,
మీకు ఇంకేం కావాలి అని ఆగ్రహంతో అన్నాడు హేమంత్. శివ వెంటనే హేమంత్ ముఖంపై తన కాలు అంటిపెట్టి నేలకేసి అదిమాడు. అతని నోటి నుంచి నవరంధ్రాల నుంచి రక్తం చిమ్ముతుంది. నేను మీ భాషని అర్థం చేసుకోలేనని అనుకుంటున్నావా అని నవ్వుతూ అన్నాడు శివ. అతనికి 300 కంటే ఎక్కువే విదేశీ భాషలు తెలుసు. ఫోన్లో హేమంత్ తాను మోసపోయానని తన తండ్రికి చెప్పాడు. ఇండియాలో తన పరిచయాలను ఉపయోగించి బాంబేలోని తనని విడిపించమని అతన్ని కోరాడు. లేదు, నేను మా నాన్నని నాకు హెల్ప్ చేయమనే పిలిచాను. నేను డబ్బివ్వటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. మీరెందుకు తమాషా చేస్తున్నారు? మళ్ళీ ఎందుకు కొడుతున్నారు నన్ను అని అన్నాడు హేమంత్. నాకు నమ్మకం లేదు. మీ నాన్నని డబ్బు పంపనివ్వు, అప్పుడు వెళ్దూ గాని అని కూల్గా అన్నాడు శివ. ఆ మాటతో హేమంత్ ఎక్స్ప్రెషన్ బాధగా మారిపోయింది. అతను పళ్ళు కొరుకుతూ, ఓ గాడ్, వీడికన్నీ ఎలా తెలిసిపోతున్నాయి? వీడికి కొరియన్ భాష రాదనుకుని వాస్తవానికి నేను శివని మభ్యపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి శివ అంతు చూడటానికి ఒకరితో తిరిగి రావాలనుకున్నాను. కానీ ఈ శివ ముందు నా ఆటలు అస్సలు కుదరనట్లున్నాయి. నిజంగా ఇక్కడికొచ్చి నేను నా పరువు, నా ఫ్యామిలీ పరువుని పోగొట్టుకున్నాను. నిజంగా ఇది చాలా అవమానకరం అని తనలో తాను అనుకున్నాడు హేమంత్. అప్పుడే హేమంత్ మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. శివ చాలా ఇంట్రెస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేసి, నీ కొడుకు నా చేతిలో తన్నులు తిన్నాడు. అతనికి హెల్ప్ చేయడానికి ఎవరినైనా పంపించాలనుకుంటున్నావా అని అన్నాడు. ఎవరు నువ్వు? విందా ఫ్యామిలీ పర్సనా? నీకు నా కొడుకుని టచ్ చేసేంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? నేనెవరో తెలుసా అని ఫోన్ అవతలి వైపు ఒక పవర్ఫుల్ మిడిల్ ఏజ్ పర్సన్ వాయిస్ వినిపించింది. అతని స్వరం ఉన్నతాధికారి యొక్క అధికారాన్ని చూపుతుంది. అఫ్కోర్స్, మీరెవరో నాకు తెలుసు. నువ్వు 7 స్టార్ గ్రూప్స్ చైర్మన్ అండ్ ఇతను నీ కొడుకు, అంతే కదా అని అన్నాడు శివ. ఫోన్ అవతలి వైపు నిశ్శబ్దం. అప్పుడే వెంటనే ఒక కోల్డ్ వాయిస్ వచ్చింది. నువ్వు నా కొడుకును ఇప్పుడే రిలీజ్ చేయి. నా కొడుకు హేమంత్ నా పరువు ప్రతిష్టకి వారసుడు. ఇక నేను నీ జోలికి రాను, నిన్ను వెంబడించను. లేదా వాళ్ళకేదైనా ప్రమాదం కనుక జరిగి వాళ్ళకేదైనా అయితే మాత్రం నేను నీ అంతు చూస్తాను. నువ్వీ ప్రపంచంలో పుట్టినందుకు పశ్చాత్తాపడేలా చేస్తాను అని చాలా కోపంగా అన్నాడు గోవర్ధన్. ఏంటి గోవర్ధన్, నీకంత సీన్ ఉందనుకుంటున్నావా? ఒక్క ఫోన్ కాల్లో నన్ను బెదిరించి అన్నీ చక్కబెట్టాలనుకుంటున్నావా అని అన్నాడు శివ. యంగ్ బాయ్, నువ్వు చాలా బలంగా ఉన్నావు, ఒప్పుకుంటా. కానీ కొన్ని నిమిషాల క్రితమే నువ్వున్న ఏరియా అంతా బ్లాక్ చేయబడింది. ఆ విషయం నీకు తెలుసా? ఇప్పటికే బాంబేలో ఉన్న నా ఫ్రెండ్స్ అంతా నీ చుట్టుపక్కలున్నారు. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యకపోతే నీ శవం కూడా నీ వాళ్ళకి దొరకదు అని సీరియస్గా అన్నాడు గోవర్ధన్. ఆహా, ఓకే అని శివ ఈవిల్ స్మైల్ ఇస్తూ ఫోన్ పెట్టేశాడు. 7 స్టార్ గ్రూప్స్ చాలా పెద్ద కంపెనీ. గోవర్ధన్కి గుజరాత్లో ఎంత పవర్ ఉన్నా కానీ అతను బాంబేలో ఉన్న తన పవర్నంతా ఉపయోగించి నేరుగా గజాలి హోటల్ ఉన్న ఏరియానంతా బ్లాక్ చేయించాడు. అయితే ఎవరెవరొచ్చారు, వాళ్ళు శివని ఎంతవరకు తట్టుకుంటారో తెలియదు. శివతో పెట్టుకున్న 7 స్టార్ గ్రూప్స్ ముగియనుందా? శివ 7 స్టార్ గ్రూప్ ని ఎలా ఎదుర్కోబోతున్నాడు? శివని ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.